ఈ వ్యక్తి ఒక కుటుంబంలో అందరిని చంపేశాడు. ఇంకా ఎవరూ మిగలలేదని భావించాడు. కాని అతనికి తెలియదు, వారి కుమార్తె బేస్మెంట్లో దాక్కుని ఉంది. మనిషి మళ్లీ ఇంటిలోకి వచ్చాడు. అతను ఒక ఫ్యామిలీ ఫోటో చూసి దానిలో ఒక అమ్మాయిని గమనించాడు. ఆ వ్యక్తి త్వరగా కార్పెట్ కింద ఒక రహస్య ద్వారాన్ని కనుగొన్నాడు. ఆ వ్యక్తి కిందకు వచ్చినప్పుడు బేస్మెంట్లో ఒక లాక్ అయిన సెల్ ఉంది. లోపల గోడలపై రక్తం మరియు విరిగిన ఎముకలు ఉన్నాయి. అతను చుట్టూ చూస్తూ ఉన్నాడు. అమ్మాయి పారిపోతుండగా ప్రమాదవశాత్తు గాజు ముక్కపై అడుగు వేసింది. నొప్పిని తట్టుకుని గాజు తీస్తూ ఉండగా శబ్దం ఆమెను బయటపెట్టింది. కాని అమ్మాయి చాలా బలంగా ఉంది. ఆమె వ్యక్తి వేళ్లను తెరిచి అతని మెడను కోరికింది. ఆ వ్యక్తి పడిపోయాడు. అమ్మాయి కూడా గాయపడింది. ఆమె ఇంటి బయటకు రాగానే కూలిపోయింది. అదే సమయంలో వ్యక్తి కూడా బయటకు వచ్చాడు. నీతో అందరినీ చంపేశాను అని చెప్పాడు. కాని మరుసటి సెకండ్లో అమ్మాయి బాగానే ఉంది. కాని ఆ వ్యక్తి చనిపోయాడు. దగ్గరలోని పోలీస్ అధికారి కాల్చింది. కాని అప్పుడు మూన్ లైట్లో అమ్మాయి శరీరం మారుతోంది. అధికారి ఆమెను చూసేందుకు వెళ్ళింది. అంబులెన్స్ కాల్ చేసింది. ఆమె మనిషి శవాన్ని తనిఖీ చేసినప్పుడు అతను వదిలిన బుల్లెట్ వెండిదని గమనించింది. మరుసటి సెకండ్లో ఆమె తిరిగినప్పుడు అమ్మాయి అదృశ్యమైంది. ఇప్పుడు అధికారి ఆందోళన చెందుతుండగా ఆమెపై దాడి జరిగింది.